అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏదైతే ఉందో పిఎం కిసాన్ 16వ విడత వచ్చేసి రైతుల ఖాతాలను అయితే జమ కానున్నాయండి. రైతు ఏదైతే పిఎం కిసాన్ ఇస్తున్నారో నరేంద్ర మోదీ గారు వచ్చేసి 16వ విడతనైతే పెంపు చేయనున్నారు. ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే ఫుల్గా డీటెయిల్గానైతే తెలియజేస్తాను. అంతకన్నా ముందు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే నా కృతజ్ఞతలండి. మీ సపోర్ట్ లేకుండానైతే నేను ఇంత దూరం అయితే వచ్చేవాడిని అయితే కాదు. చాలా థ్యాంక్ యూ. ఏదైతే 16వ విడత వచ్చేసి మనకైతే మార్చిలో అయితే విడుదల చేయనున్నారు. నిధులు వచ్చేసి ఏదైతే ఇప్పుడు ఉన్నాయో ప్రధానం వచ్చేసి మనకి ఈ నెల 16వ రోజు డేట్ ఏదైతే తేదీన అఫీషియల్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. 16వ విడత వచ్చేసి అయితే మనకైతే ఈ నెల పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చేసి మనకైతే 16వ విడత వచ్చేసి ఫిబ్రవరి నెలలోనైతే విడుదల చేయనున్నారండి. ఈ రోజు అయితే అఫీషియల్ అయితే న్యూస్ కూడా రావడం జరిగింది. అలాగే అఫీషియల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే 16వ విడత వచ్చేసి వీళ్ళందరికీ ఎవరైతే రైతులు ఉన్నారో 16వ విడత వచ్చేసి 8,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వనున్నట్లయితే సమాచారం వచ్చింది. రైతుల ఖాతాలను అయితే జమ చేయనున్నారు పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చేసి. ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ ఇంకా మీకు రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో 3 నుంచి 10 ఎకరాల వరకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే జమ కాలేదు. మీ అందరికీ వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి ఆఖరి రోజులలో అంటే మొదటి ఫిబ్రవరి ఆఖరి 5 రోజులలోనైతే రైతు భరోసా డబ్బులు అందరి ఖాతాలను అయితే జమ కానున్నాయి. ఎవరైతే 3 ఎకరాల వారికి అయితే ఇంకా జమ కాలేదు. అలాగే 10 ఎకరాల వారికి వీళ్ళందరికీ వచ్చేసి అయితే ఫిబ్రవరి ఆఖరి వారంలోనైతే రైతు బంధు భరోసా డబ్బులు అందరికైతే జమ కానున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు తెలియజేస్తాను. రైతు భరోసా గురించి ఇంకా ఎలాంటి విషయం వచ్చినా కూడా మీకు తెలియజేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.